Hey guys, Rami here. Welcome to our channel. Ivesi Rami Talari. Andariki namaste. Assalamu alaikum. Adab. చాలా మందికి స్టూడెంట్స్ వస్తారు కదా, ఇండియా నుంచి డిఫరెంట్ కంట్రీస్ నుంచి యూఎస్కి వస్తారు స్టడీస్ కోసం. ఇక్కడ యూనివర్సిటీలో మాస్టర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ చదువుతూ ఉంటారు. వాళ్ళకున్న ఒక క్వశ్చన్ ఏంటంటే, నిజంగా హెల్త్ ఇన్సూరెన్స్ కావాలన్నా వద్దా అని చెప్పి. సో డెఫినెట్గా యూఎస్లో ఉన్నారంటే హెల్త్ ఇన్సూరెన్స్ పక్కా ఉండాలి. ఐదర్ ఎంప్లాయీస్ ఆర్ వర్కింగ్ ఫర్ ద పార్ట్ టైమ్ జాబ్ ఆర్ స్టూడెంట్స్. సో హెల్త్ ఇన్సూరెన్స్ పక్కా ఉండాలి. ఇక్కడ తెలీదు, ఒకసారి వెదర్ సెట్ అవ్వదు, మనకు ఇండియా నుంచి వస్తారు కాబట్టి స్టార్టింగ్లో. సో కొన్ని అన్నోన్ డిసీజెస్ అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే చాలా ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. సో అనవసరంగా అంత ఆ ఎఫెక్ట్ ఉండకుండా ఉండడానికి సో హెల్త్ ఇన్సూరెన్స్ పక్కా తీసుకోండి. మినిమం బేసిక్ ప్లాన్ అయినా తీసుకోండి, ఎక్కువ కవరేజెస్ లేకపోయినా కూడా. సో హెల్త్ ఇన్సూరెన్స్లో చాలా మంచి కంపెనీస్ ఉన్నాయన్నమాట హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చేటివి. యాంథమ్ ఉంది, సిగ్నా ఉంది, ఎట్నా ఉంది, హ్యుమానా ఉంది, అండ్ యునైటెడ్ స్టేట్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. సో నెంబర్ ఆఫ్ ఉన్నాయన్నమాట. మీరు గూగుల్ చేస్తే లాడ్ ఆఫ్ వస్తాయి. సో ఇందులో స్టార్టింగ్ ఫ్రమ్ ద $80 ఆల్సో యూ కెన్ గెట్ ద హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్ 1 month. అండ్ మీరు కన్నా యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు మీ అందరు స్టూడెంట్స్తో పాటు యూనివర్సిటీలో ఉన్న గ్రూప్ పాలసీలో కన్నా మెంబర్ అయితే అక్కడ పాలసీ తీసుకుంటే చాలా తక్కువ ఉంటుంది. మీరు బయట ఇండివిజువల్గా తీసుకుంటారంటే ఎక్కువ అవుతుంది అనమాట. సో బట్ మేక్ షూర్ యూ బై ద హెల్త్ ఇన్సూరెన్స్, యూ హ్యావ్ ఇట్ వ్యాలిడ్ హెల్త్ ఇన్సూరెన్స్ from your university itself, so that will help you saving lot of money. But definitely health insurance undali, don't miss that. Before you travel from India to US, you look for the health insurance what are the best for you. And meeku edana questions unna na comments lo mention cheyandi. I will definitely help what the insurance are best and the prices level ela untayannadi. So adi చాలా హెల్ప్ అవుతుంది మీకు. సో మీ హెల్త్ని మీరే కాపాడుకోవాలి. ఇక్కడ ఏంటంటే యుఎస్లో కూడా అంతా చాలా ఇండివిజువల్ లైఫ్ ఉంటుంది, ఇండియాలో లాగా కాదు. బట్ అఫ్ కోర్స్ ఫ్రెండ్స్ ఉంటారు, బట్ వాళ్ళైనప్పుడు ఏమంటే చాలా బిజీ లైఫ్ కదా, ఎవ్రీవన్ హ్యాస్ టు వర్క్. స్టూడెంట్స్ కూడా పార్ట్ టైం జాబ్ చేస్తారు, స్టడీస్ మీద ఫోకస్ పెడతారు కాబట్టి సో ఒకరినొకరు పట్టించుకోవడానికి అంత ఎక్కువ టైం ఉండదు. బట్ పీపుల్ డెఫినెట్లీ విల్ హెల్ప్ వెన్ నీడ్. సో హెల్త్ ఇన్సూరెన్స్ని మ్యాక్సిమం అసలు స్కిప్ చేయకండి మీరు. ఎందుకంటే 1 year తర్వాత పే చేసిన తర్వాత ఆఫ్టర్ 1 year మేము ఎప్పుడు యూజ్ చేయలేదు కదా, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ అనుకోవచ్చు. బట్ వీ డోంట్ నో, ఇన్ కేస్ వీ నీడ్ ఎవ్రీథింగ్. హెల్త్ ఇన్సూరెన్స్ పక్కా ఉండాలి. సో మేక్ షూర్ యూ బై ద హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ యూ గెట్ ద ఎనఫ్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ యూ ట్రావెల్ ఫ్రమ్ ఇండియా టు యుఎస్. ఎదర్ స్టూడెంట్స్ ఆర్ ఎంప్లాయీస్, హెల్త్ ఇన్సూరెన్స్ పక్కా, డోంట్ మిస్. ఇట్ కాస్ట్ లాట్ ఇన్ యుఎస్ ఫర్ ద మెడికల్ health issues. Hospital charges చాలా ఉంటాయి. Just for the appointment they will charge like minimum $70 or $80. So if you go to the long treatment, every day they will charge. And so definitely health insurance will help you more, and they pay from the insurance company, and there will be very down payment from your pocket. Always have the health insurance and make sure you renew it. And you also look up what the plans you have. At least basic health insurance plan you should have, either you are student or you are working employee. Okay, thank you guys. So hope you enjoy watching my video. So me friends kuda share cheyandi. If you not yet subscribe to my channel, please subscribe and you will be notified with the new videos. And share to your friends and stay tuned with Ivesi Rami Talari. Love you all, take care.